స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నత ఆశయంతో ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుచానూరు సీఐ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తిరుచానూరు గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుచానూరు సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ గ్రామం కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మన యొక్క ప్రథమ లక్ష్యమని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భావి తరాలకు బాటలు వేస్తోందని అన్నారు. మనం తినే ఆహారం, తాగే నీటిని పరిశుభ్రంగా ఉంచాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించగలరని తెలిపారు. ప్రతి ఒక్కరూ మన పరిసరాలతో పాటు గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి, సాయినాథ్ చౌదరి, అరుణ, సిబ్బంది, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్, పోలీస్ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేము మా తర్వాత లోకల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయినటువంటి కిషోరు, సాయి, తర్వాత పంచాయతీ ఎంప్లాయీస్తో కలిసి తిరుచానూరులో ఉన్నటువంటి చెత్తను, తర్వాత స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెమిసెస్ని అందరికి క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్థులై మన ఊరు, మన పరిసరాలని నీట్గా ఉంచుకొని, పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం.